ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. మేలు చేయుటకే దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఆమోసు ద్వారా ఇక్కడ రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, ఆనాటి ప్రజలు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నారో తెలియపరుస్తూ, వారు న్యాయమును అన్యాయంగా మార్చేవాళ్ళగా, నీతిని నేలన పడవేసేవారిగా ఉన్నారు. కనుక దేవుడు ఎలాంటి వాడో, ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి బలాఢ్యుడో అనే విషయాలు ఆయన ఆమోసు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను మరి కలుగజేసిన వాడు ఆయనే అని చెప్తూ ఉన్నాడు. కారు చీకటిని మరి వెలుగుమయంగా మార్చువాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుంచి దేవుడు మార్చువాడు అనే విషయాల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మార్చేవాడు. ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలడు. ఎలాంటి వ్యక్తులనైనా ఆయన మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమేనాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి బైబిల్లో మనం గమనించినట్లయితే, యోనా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై యోనాతో చెబుతున్నాడు, యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే ఆ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనదిగా ఉంది, కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి ఆ పట్టణమునకు దుర్గతి కలిగినని ప్రకటన చేయయా అని చెప్పేసి దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుడు నినివేకి పొమ్మంటే యోనా నినివేకి పోకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు వెళ్ళమన్న మార్గాల్లో వెళ్ళకుండా తన ఇష్టమైన మార్గాల్లో వెళ్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకంగా సూటిగా తేటగా యోనాతో మాట్లాడాడు. యోనా, నువ్వు నినివేకి వెళ్ళాయా, నినివే పట్టణస్థులు ఘోరమైన పాపంలో ఉన్నారు, ఆ పట్టణస్థులకి దుర్గతి కలుగుతుందని వారికి ప్రకటన చేయయ్యా అని చెప్పేసి దేవుడు యోనాని పంపిస్తే, యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా, యోనా దేవుడు చెప్పిన మార్గములో వెళ్లకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గములో, దేవుడు చెప్పని మార్గాల్లో వెళుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళుతున్నామా? దేవుడు చేయమన్న పని చేస్తున్నామా? దేవుడు చెప్పినదే చేసే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేదా మన ఇష్టమైన మార్గాల్లో, మన ఇష్టమైన మార్గాల్లో నడిచే వ్యక్తులుగా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం మన ఇష్టానుసారంగా వెళ్ళినట్లయితే మన ఇష్టానికి ఎదురయ్యే కష్టాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తన ఇష్టమైన మార్గంలో వెళ్ళాడు, తనకి మేలు కలగలేదు కానీ, సంతోషము కలగలేదు కానీ, తనకి నష్టాలే ఎదురయ్యాయి, కష్టాలే ఎదురయ్యాయి. ఉదయకాల సమయంలో గమనించాలి దేవుని బిడ్డలారా. యోనా కూడా తన ఇష్టమైన మార్గంలో వెళుతూ ఉన్నాడు. దేవుడి మాటకు లోబడాల్సిన యోనా, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాల్సిన యోనా, దేవునికి లోబడాల్సిన యోనా దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాటను వినకుండా అతడు చేస్తున్న పని ఏంటంటే
దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళట్లేదండి. తర్షీషునకు పోవు ఓడను చూసి టికెట్ తీసుకొని ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఏం కష్టపడ్డాడో మరి అర్థం కాలేదు. గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. అనుకుంటున్నాడు, నేను పడుకొని లేచి లోపల తర్షీష్కి వెళ్ళిపోతా, అక్కడ సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నాడు యోనా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి సమస్తమును తెలుసు, ఆయనకు మరుగు చేయబడింది ఏదీ లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేను లేచుటయు, నేను కూర్చునుటయు, నేను పడుకునుటయు నీకు తెలుసు, నా నడక నా పడక నీకు తెలుసయా. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం లేగటం తెలుసు, కూర్చోవటం తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు. ఆయనకే సమస్తమును కూడా ఎరిగిన దేవుడు ఆయన. ఎవరో అనుకున్నాడు, నన్ను ఎవడు చూడలే అనుకుని వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. గాఢమైన నిద్రపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ప్రకృతి మీద శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎంతో శక్తి కలిగిన దేవుడు ఆయన. గమనించగలుగుతున్నావా? ఏమీ లేని స్థలంలో అన్నీ కలుగ చేయగలడు, అన్నీ ఉన్న స్థలాల్లో ఏమీ లేనిదిగా మార్చగలడు. అరణ్యమును ఆయన జలధారలు ప్రవహించేలాగా చేయగలడు. జలధారలు ప్రవహిస్తున్న స్థలాన్ని అరణ్యముగా మార్చగలడు ఆయన. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో యోనా ప్రయాణం చేసి వెళుతున్న ఆ సముద్రంలో వాక్యం చెబుతుంది, అయితే యెహోవా, యోనా గ్రంథము 1:4, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడబద్దలైపోవు గతి వచ్చెను. అప్పుడు దాకా నెమ్మదిగా ఉన్న ఆ సముద్రము, సుఖవంతమైన ప్రయాణం జరుగుతున్న ఆ వాడ, ఆ సముద్రంలో దేవుడు చేసిన పని ఏంటంటే, యోనా దేవుని మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు వెళ్ళటాన్ని బట్టి దేవుడు ఆ సముద్రములో పెద్ద గాలిని పుట్టింపగా, ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ప్రశాంతంగా ఉన్న ఆ సముద్రాన్ని గాలితో నింపివేశాడు, పుట్టించాడు దేవుడు గాలి. ఈ సమస్తము కూడా దేవుని చేత సృజించబడినవే. ఈ వెలుగు, ఈ చీకటి, ఈ గాలి, ఈ వాన, ఈ సమస్తము కూడా దేవుని చేత సృజించబడినవి అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమే ఉన్నాం. ఎప్పుడైతే గాలిని పుట్టించాడో, గాలి సముద్రం అంతా కూడా కొడుతూ ఆ సముద్రము తుఫాను రేగి ఏమైపోతుందంటే వాడబద్దలైపోయే స్థితికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, వాడంతా కూడా ముందుకెళ్ళని పరిస్థితి, భయానకమైన పరిస్థితి. అందరూ కూడా చనిపోతారని భయంతో అందరూ కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఆ వాడ నాయకుడు లేచి, ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంది, మనందరం చనిపోయే స్థితిలో ఉన్నామని చెప్పేసి అందరికి చెప్పి అందరిని లేపి మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకోండి, ఏ దేవుడైనా కనికరిస్తాడేమో, ఏ దేవుడైనా సహాయపడతాడేమో అనుకొని ప్రతి ఒక్కరు లేచి వారి వారి దేవుళ్లకు దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ యోనా మాత్రము వాడ అడుగు భాగంలో గాఢ నిద్రపోతూ ఉన్నాడండి. ఏమీ తెలియనట్టుగా, ఏమీ పట్టనట్టుగా ఉన్నాడు యోనా. నేటి కాలంలో కూడా అనేకులు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ జరుగుతున్న పరిస్థితులు చూసి ఏమీ పట్టనట్టుగా నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకేం సంబంధం ఉండదు, ఏమైనా జరగని ఎట్టయినా ఉండనే, వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చేస్తూనే ఉంటారండి. నిద్రపోతా ఉన్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. వాడ నాయకుడు యోనా దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందయ్యా అని పిలుస్తూ ఉన్నాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పిలిచి లేపి,
లేచి నీ దేవునికి ప్రార్థన చేయి అని చెప్తా ఉన్నాడు. గమనించిన దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితులను మార్చేవాడు, ప్రకృతిని మార్చేవాడు. యోనా దేవుని మాట వినలేదు కనుక ఆ సముద్రములో, ఆ ప్రయాణంలో దేవుడు ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు వెళుతున్న మార్గాల్లో ఎదురవుతున్న ఆటంకాలు, మరి దేవునికి ఇష్టం లేని ప్రయాణం చేస్తున్నావేమో, దేవునికి ఇష్టమైన లేని మార్గాలు నడుస్తున్నావేమో, నీకు ఇష్టం వచ్చిన మార్గాలు నడుచుకుంటున్నావేమో, అందుకనే అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కారు చీకటిని పగటిగా మార్చువాడు కనుక ఆయన ఏ పరిస్థితినైనా మార్చగలిగినవాడు, ఏ పరిస్థితినైనా మార్చగలడు. ప్రశాంతంగా ఉన్న ఆ సముద్రమును గాలిని పుట్టించి పెద్ద తుఫాను రేపి ఆ పడవలో వారి బోడ బద్దలైపోయే స్థితికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అందరూ కూడా చీటీలు వేసుకుని ఎవరి వల్ల ఇది జరుగుతుంది అని చీటీ వేసినప్పుడు యోనా వల్ల కలుగుతుందనే విషయాన్ని, యోనా పేరు వచ్చినప్పుడు యోనాని అడుగుతున్నాను, నువ్వు ఎవరువయ్యా, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం జరుగుతుందని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను సముద్రమును ఆకాశమును సృష్టించిన దేవాతి దేవుడైన యెహోవా యందు భయభక్తులు వాడను అని చెబుతా ఉన్నాడు. నేను దేవుని బిడ్డనయ్యా, దేవుని ప్రవక్తనయ్యా అని చెప్పి యోనా చెబుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అంటున్నాడు. ఎత్తి సముద్రంలో అయినప్పుడు వాళ్ళు చాలా, మరి ఒక వ్యక్తిని చంపటం అనేది వాళ్ళకి ఇష్టంగా లేదండి. పొరుగు ఎవరైనా చంపటం అనేది చాలా పాపం అని తెలుసుకొని అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడిని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్దామని వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరికి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ యోనాన్ని తీసుకొని సముద్రంలో పడవేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సముద్రంలో యోనా పడిపోయాడో వెంటనే ఆ సముద్రం అంతా కూడా పొంగకుండా ఆగిపోయాను. చూడండి దేవుని బిడ్డలారా, 15వ వచనంలో యోనాను మరి ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఒక భయంకరమైన పరిస్థితులను దేవుడు ఆపివేశాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్తమును చేయగలడు. ప్రకృతి మీద అధికారం కలిగిన వాడైనా, బలం కలిగిన వాడైనా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఆయన నిమ్మళంగా ఉన్న సముద్రములో గొప్ప తుఫాను పుట్టించాడు. తుఫానుతో నింపబడిన సముద్రాన్ని మామూలుగా మార్చివేశాడు. ఆయన ఏదైనా చేయగలడనే విషయాన్ని గుర్తుంచుకొని ఆయన ద్వారా కలిగే మేలును పొందుకునే ఆయనకు లోబడుతూ ఆయన ద్వారా కలిగే మేలు అనుభవించే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.